పల్లె సుందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యసాయి జిల్లా ఏప్రిల్ 4, 2022 సంవత్సరంలో జిల్లా కేంద్రంగా డిక్లేర్ చేయడం జరిగింది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం కేవలం నామమాత్రానికి మాత్రమే ఇది జిల్లాగా ప్రకటించారు అధ్యక్ష. కనీస మౌలిక సదుపాయాలు అక్కడ క్రియేట్ చేయలేదు అధ్యక్ష. కేవలం ₹1 కూడా ఈ కొత్త జిల్లాకి కేటాయించలేదు అధ్యక్ష. ఇప్పుడున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ కూడా సత్యసాయి బాబా గారి ట్రస్ట్ బిల్డింగ్స్లోనే నడుపుతున్నారు అధ్యక్ష. ఇక్కడ కలెక్టరేట్ కానివ్వండి, జ్యుడిషియరీ బిల్డింగ్స్ కానివ్వండి, లేదంటే డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, లేదా 52 ఇంపార్టెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఏ రకమైన ఒక గవర్నమెంట్ ఆఫీస్ కూడా లేదు అధ్యక్ష. వీటికి స్థలం సేకరించి బిల్డింగ్లు కట్టించాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. కొత్తగా ఏర్పడే జిల్లా కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ తీసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, అన్నిట్లోనూ కేవలం 50% కంటే తక్కువ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష. దీంతో వీళ్ళ స్టాఫ్ మీద చాలా ఒత్తిడి ఉంది. అలాగే ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ ఈ స్టాఫ్ని భర్తీ చేసే ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. అలాగే కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఆఫీస్ నిర్వహణకు చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది అధ్యక్ష. ఈ ఎక్స్పెండిచర్కి ఏదైనా అడిషనల్ ఫండ్ ఏమైనా కేటాయించే అవకాశం ఉందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష.